ఎవరెస్ట్ ఎక్కి దిగేటప్పటికి యావరేజ్గా 8 to 12 kilos వెయిట్ లాస్ అవుతారు ఎవరైనా బేసిక్గా. నేను అక్కడ కూర్చొని ఏడ్చుకున్నా కానీ కన్నీళ్ళు గడ్డగట్టేస్తాయన్న. మన కోవిడ్లో ఆక్సిజన్ లెవెల్స్ 90% పడిపోయినప్పుడు బాగా టెన్షన్ పడిపోయాం. మనకి ఎవరెస్ట్లో 30% పడిపోయి ఉంటాయి అన్న. ఫింగర్ టిప్స్, టో టిప్స్, నోస్ ఇవన్నీ కూడా కట్ అయిపోయాయి. సో అది ఆబ్వియస్లీ ఎవరెస్ట్ ఎక్కిన వాళ్ళకి ఎవరికైనా మినిమం థింగ్స్ అలా కట్ అవుతుంటాయి. 8,000కి ఎంటర్ అయ్యే కొద్దే మనకు వెల్కమ్ పలుకుతుంటాయి. డెడ్ బాడీస్ క్లియర్గా కనిపిస్తుంటాయి అన్నమాట. డెడ్ బాడీస్ తర్వాత పక్కన ఒక అతను కనిపించాడు. హాయ్ బ్రో అన్నాను. నేను ఆ రోజు తిట్టుకున్నాను అనమాట, ఎవడరా వీడు హాయ్ చెప్తుంటే కనీసం వెళ్ళేటప్పుడు ఓకే బ్రో ఐఎమ్ లివింగ్ అని చెప్పేసి అలా క్లియర్గా టార్చ్ లైట్ వేసి చూశాను. అతను చనిపోయి ఉన్నాడు. సో బాహుబల్లా కూర్చో ఉన్నాడు అనమాట అక్కడ. హలో బ్రదర్ సూర్యప్రకాష్. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నానన్న. వండర్ఫుల్. వెల్కమ్ టు అవర్ 360 టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న 360 టాక్స్కి నన్ను పిలిచినందుకు. యా రైట్. మరి యాక్చువల్గా ఈరోజు ఈ పాడ్కాస్ట్ మనం ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి జస్ట్ అలా మనం ఐస్ క్రీమ్ షాప్లో కలిసి ఆ రోజు కలిసినప్పుడు ఈ మౌంటైన్ జర్నీ గురించి చెప్తుంటే రియల్లీ నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇటువంటి విషయాలన్నీ కూడా మా 360 టాక్స్ సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఫాలోవర్స్కి కావచ్చు, ఖచ్చితంగా తెలిస్తే నిజంగా లైఫ్లో ఇటువంటి స్ట్రగుల్స్ ఉంటాయా, నిజంగా మన డైలీ లైఫ్లో మనం నిజంగా అసలు ఏం చేయడం లేదు అని ఈరోజు అందరికీ అర్థమయ్యేదానికి ఈ 360 టాక్స్ తీసుకొచ్చాను. అండ్ అలానే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్ర నుంచి, నెల్లూరు నుంచి ఈరోజు ఇండియా గర్వించే విధంగా ఎవరెస్ట్ మీద ఆ ఫ్లాగ్, ఇప్పుడే అన్ని రివీల్ చేయను పోను ఇంకా మళ్ళీ మీరు ఆ విధంగా చెప్తా ఉంటే నేను ఎవరెస్ట్ మీదకి వెళ్ళి సేమ్ ఆ సిచ్యువేషన్స్ గుర్తు వస్తున్నాయి నాకు. చాలా ఆనందంగా ఉందన్న. రైట్. అవన్నీ కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా, ఎందుకు అంటే మీరు ఆ పాయింట్స్ కొన్ని చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఇవన్నీ వినిన తర్వాత ఇంటికి వెళ్ళాక అరే అసలు నిజంగా మనం ఏం చేస్తున్నాం, ఇంకా లైఫ్లో సాధించాలని చాలా ఉంది, మనం అసలు నిజంగా కష్టపడడం లేదు అని చెప్పి నాకు అర్థమైంది. మరి పాడ్కాస్ట్లోకి ఆల్రెడీ మనం ఎంటర్ అయిపోయాం. ఆల్రెడీ మీ గురించి ఇంట్రో కూడా ముందు నేను చెప్పేశాను. మరి దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ బయోటెక్నాలజీ చేశానన్న. వెరీ గుడ్. తర్వాత ఎంఎస్సి కంప్యూటర్స్ చేసేటప్పుడు ఆ డిగ్రీ అయిపోయి చదువుకునే రోజుల్లోనే నాకు ఈ అడ్వెంచర్ మీద ఇంట్రెస్ట్ వచ్చి అడ్వెంచర్లో మల్లి మస్తాన్ భవన్ గారి గురించి విన్న తర్వాత అడ్వెంచర్లోకి రావాలని అనుకొని నా డిగ్రీ తర్వాతే నేను ఈ అడ్వెంచర్లోకి వచ్చాను, మౌంటైనరింగ్లోకి. ఓకే, మీరు అసలు దీంట్లోకి రావడానికి కారణం ఒక అడ్వెంచర్ మీద ఉన్న ఫస్ట్ ఇంట్రెస్ట్, దాని తర్వాత మల్లి మస్తాన్ బాబు గారు చనిపోయిన ఆ సందర్భమే కదా? ఫస్ట్ ఇంట్రెస్ట్ మల్లి మస్తాన్ బాబు అన్న గారు చనిపోయింది అన్న. బిఫోర్ దట్ నాకు అసలు మౌంటైన్స్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎవరెస్ట్ గురించి తెలియదు. కాకపోతే నేను అందరిలానే బుక్స్లో చదువుకున్నాను, మౌంట్ ఎవరెస్ట్ అంటే వరల్డ్ హైయెస్ట్ పీక్ 8,848 meters హైట్ ఉంటుంది అన్న వరకే నాకు తెలుసు. ఓకే, దాని గురించి బ్రీఫ్గా తెలిసింది మాత్రం మల్లి మస్తాన్ బాబు అన్న గారు చనిపోయిన తర్వాతే నాకు తెలిసింది. ఓకే, మరి ఆ చనిపోయిన సందర్భంలో నేను ఒక ఇంటర్వ్యూలో కూడా విన్నాను మీరు చెప్పింది. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ డిసైడ్ అయ్యాను నేను కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అని. మామూలుగా జనరల్గా హ్యూమన్ సైకాలజీ చూస్తే ఏదైనా ఒకటి తప్పు జరిగిపోయింది, లేదా ఎక్కడైనా ఒక బిజినెస్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారంటే రెండోసారి ఆ బిజినెస్ చేయకూడదు, రెండోసారి ఆ రూట్లోకి వెళ్ళకూడదు అని ఆలోచించేది 90% ఆఫ్ మైండ్ సెట్, హ్యూమన్ మైండ్ సెట్. కానీ ఈరోజు అక్కడ ఆ వ్యక్తి అలా చనిపోయాడు అని తెలిసి కూడా మీరు నేను ఆ స్టెప్ తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఫస్ట్ నాకున్న నా గుడ్ హ్యాబిట్ అని నేను చెప్తాను, మార్నింగ్ లేయగానే న్యూస్ పేపర్ చూస్తానన్న. ఓకే, ఆ న్యూస్ పేపర్ చూసేటప్పుడు కంపల్సరీ స్పోర్ట్స్ పేజ్ అయితే చూస్తాను. సో డైలీ అలా న్యూస్ పేపర్ చూసేటప్పుడు అంటే మల్లి మస్తాన్ బాబు అన్న గారు చనిపోయిన తర్వాత చాలా రోజులు కంటిన్యూస్గా పేపర్ ఆర్టికల్స్ వచ్చాయి. ఫస్ట్ డిస్టిక్ పేపర్లో వస్తూ చిన్నగా మెయిన్ పేపర్లో ఫ్రంట్ పేజ్లోనే వచ్చింది అన్న గురించి. ఓకే, నాకు ఇప్పటికీ ఆ సిచ్యువేషన్ బాగా గుర్తుందన్న. నేను ఆ డిగ్రీ చదువుకునే రోజుల్లో నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అన్న గురించి డిస్టిక్ పేపర్లో మెయిన్ పేపర్లో వస్తుంటారే మా డిస్టిక్ పర్సనే ఎవరో మల్లి మస్తాన్ బాబు గారు అంట
7 కాంటినెంట్స్లో 7 హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేశాడంట 172 డేస్లో. ఇప్పుడు మనకు 7 కాంటినెంట్స్కి వీసా రావడం కూడా చాలా కష్టం, ఆబ్వియస్లీ తెలిసింది. మళ్ళీ ఈ మౌంటైనరింగ్ అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో అన్న గురించి ఆర్టికల్స్ చదివిన ఇప్పటికీ గుర్తుంది నాకు. ఐఐటి, బీటెక్, ఐఐఎం కలకత్తాలో మేనేజ్మెంట్ చేశాడు అనుకొని, ఇంత టాలెంటెడ్ పర్సన్. ఐఐటి అంటేనే ఆబ్వియస్లీ మంచి మంచి ప్యాకేజీలతో జాబ్స్ వస్తాయని హోప్స్ ఉంటాయి. యాజ్ ఏ స్టూడెంట్గా నేను కూడా ఇంత గొప్ప చదువుకొని అడ్వెంచర్లోకి వెళ్ళి మౌంటైన్స్ ఇలా క్లైమ్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన పర్సన్ గురించి మన ఊరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి మనకే తెలియదా అని ఆ రోజు నేను కాలేజీకి రెడీ అయ్యి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పకుండా. ఇంట్లో కాలేజీకి అని డుమ్మా కొట్టి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాక అక్కడ తెలుసుకున్నాను, ఇన్ని క్లైమ్ చేశాడు, ఈ కాంటినెంట్స్ హైయెస్ట్ పీక్స్ క్లైమ్ చేశాడు, ఫారెన్లో మంచి సర్కిల్. సో బిలో పవర్టీ లైన్ నుంచి వచ్చిన పర్సన్ అన్నీ సాధించాడు అని ఆ రోజు నేను తెలుసుకొని రియలైజ్ అయ్యి, ఆ రోజే అన్న వాళ్ళ ఇంటి ముందు నిల్చొనే నా మనసులో అనుకున్నాను ఫస్ట్, నేను కూడా ఎవరెస్ట్ క్లైమ్ చేయాలి. ఇంకా ఎవరెస్ట్ గురించి ఏం తెలియదు నాకు, తెలీదు. ఆ రోజు అనుకున్నాను. ఓకే, మరి ఆ రోజు ఆ స్టెప్ తీసుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? అంటే చెప్పానన్నా, ఇంట్లో వాళ్ళతో పాటు ఫ్రెండ్స్తో పాటు అన్నా, కానీ పిచ్చా ఇప్పుడు అలానే ఉంటుందిలే పిచ్చి అలా నమ్మేవాళ్ళు కాదు ఎవరు. అంటే నా గోల్ అదని చెప్పినా కానీ అందరికి కామెడీగా అనిపిస్తుంది. అరే నువ్వేం ఎక్కుతావురా ఎవరెస్ట్, అది ఎక్కువ టాలెంట్ ఉండాలి అని చెప్పారనమాట. దాని గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఏం తెలిసి, అరే ఇది మన వల్ల అవుతుందా కాదా అనే పాయింట్ ఎక్కడైనా అనిపించింది? దాని గురించి బేసిక్గా ఫిట్నెస్ ఒక ఎత్తు అయితే, స్పాన్సర్షిప్ అన్న సేమ్. నేను ఇలానే నాకు బాగా గుర్తుంది, నేను క్రికెట్ ఆడుతుంటాను. క్రికెట్ గ్రౌండ్లో ఉండి మల్లి మస్తాన్ బాబు అన్న గారి అంత్యక్రియల తర్వాత అక్కతో, దొరసాన్ అక్కతో, మల్లి మస్తాన్ బాబు గారి అక్క దొరసాన్ అక్కతో మాట్లాడి, వాళ్ళ సిస్టర్తో, అక్క నేను ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నాను అక్క అన్న. అప్పుడు అక్క చెప్పారనమాట, సూర్య ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నావు, ఓ 60 లక్షలు అవుతుంది ఎవరెస్ట్ ఎక్కడానికి అన్న. 60 లక్షలు అవుతుందా అని అక్క చెప్పారు ఆ రోజు. ఓకే, అరే 60 లక్షలు ఎక్కడ, మనకు 6 లక్షలే దొరకటం కష్టం, 60 లక్షలు అని కొంచెం, అంటే ఫోన్ మాట్లాడుతూనే నాకు ఇప్పటికీ గుర్తుందన్న, ఫోన్ మాట్లాడుతూనే కొంచెం వాయిస్ చేంజ్ అయిపోయింది నాకు. అంతే కదా, అంటే డిసప్పాయింట్ అయింది. కానీ అక్క కూడా ఏం చెప్పారంటే, నువ్వు ఓకే ఇట్స్ ఫైన్, డబ్బులు అయితే ఏదో అలా చేయొచ్చు, కానీ ఫిట్నెస్ కావాలి. ఎవరెస్ట్ ఎక్కాలంటే చాలా చాలా ఫిట్నెస్ కావాలి, మోర్ ఓవర్ కోర్సులు చేసి ఉండాలి. ఓకే, ఇవన్నీ చేసావా అని అడిగారన్న. అక్క అంటే కోర్సెస్ అంటే ఏంటి, ఏం కోర్సెస్ అవి? నా ఇప్పుడు లైక్ మనం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలంటే ఫస్ట్ నుంచి 9th వరకు చదువుకొని వచ్చి పాస్ అయితేనే, అలాగే ఈ అడ్వెంచర్లో మౌంటైన్స్లో ఎలా ఉంటాము, ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి క్లాతింగ్ యూస్ చేయాలి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరెస్ట్లోకి ఇప్పుడే చెప్పాను. అక్క 50 to 60 lakhs అవుతుంది అన్నారు. బట్ ఎవరెస్ట్ ఎక్కడానికి 40 lakhs అయితే మినిమం కావాలన్న. ఓకే, ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలంటే 40 లక్షలు కావాలి, కంపల్సరీ కావాల్సిందే. ఓకే, సో ఈ 40 lakhs అంటే ఎవరెస్ట్లోకి వెళ్ళి నా ఏదన్నా హెల్త్ కండిషన్స్ బాగాలేకపోతే అక్కడి నుంచి రిటర్న్ రాలేం కదా. అవును, అందుకోసం చిన్న చిన్న కోర్సులు, అంటే బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ ఉంటుంది. ఓకే, సో అక్క ఆ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ గురించి చెప్పారు. సో నేను ఓకే, బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అంటే ఆ విజయవాడలో లేకపోతే హైదరాబాద్లో ఉంటుందని అనుకున్నాను. ఓకే, తర్వాత గూగుల్లో సెర్చ్ చేయంగా మా కోచ్ శేఖర్ బాబు గారు, నేను ఈ అడ్వెంచర్లో ఈరోజు ఇంత ముందున్నానంటే నా కోచ్ శేఖర్ బాబు సార్ గారు వల్లేను. ఆ సార్ గారి కాంటాక్ట్ దొరికిందన్న. దొరికాక సేమ్ అలా అడిగాను నేను కూడా, సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి సార్ అన్నాను ఫోన్ చేసి. శేఖర్ బాబు గారు అంటే ఆయన అర్జున అన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. విన్నా నేను కూడా సార్ గురించి. సో సార్ గారు నాకు చెప్పారనమాట, సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలంటే కానీ, ఓకేరా బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేసా అంటే, లేదు సార్ చేసేస్తాను సార్ అన్నాను. సరే ఇప్పుడు అప్లై చేస్తే 2 yearsకి సీట్ వస్తుంది అన్నారు. ఎందుకంత లాంగ్?
అంటే సీజన్‌లోనే మౌంటైన్స్‌లోకి అక్కడికి ఓకే, వెళ్ళేదానికి అలో వెళ్ళడానికి. ఉంటది. ఓకే, ఓకే. మనకంటే ముందే చాలా మంది అప్లై అప్లై చేసుకుంటారు. చేసుకుంటారు. ఓకే. బ్యాచ్‌కి 30 మెంబర్సే ఉంటారు. హ్మ్. ఇలాంటివి ఉంటాయి. సరే ఇంకా 2 ఇయర్స్ ఏంటి అసలా అని కొంచెం షాక్ అయ్యాను. సరే సార్ ఓకే. అప్లై చేస్తానంటే కోర్సులు ఎక్కడ సార్ అని అడిగాను. నీకు అరుణాచల్ ప్రదేశ్‌లో నీమాస్ ఉంది. హ్మ్. హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్‌స్టిట్యూట్ డార్జిలింగ్‌లో ఉంది. ఓకే. హెచ్ఎంఐ. సో, జిమ్ జవహర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ కాశ్మీర్‌లో ఉంది అన్నారు. హ్మ్. సార్ ఈ విజయవాడ, హైదరాబాద్‌లో ఏం లేవు. అరే బాబు మౌంటైన్స్ ఉండేది అక్కడ, ఇక్కడేం కోర్సులు చేస్తావని హ్మ్. సార్ అన్నారన్న. సో, అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. మనం చేయాల్సింది బయటికి వెళ్ళాలి. నేను బిఫోర్ దట్ ఈ మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వరకే తిరుగుంటాను గానీ, అదర్‌వైజ్ ఎప్పుడు బయటకి వెళ్ళిన సిట్యుయేషన్స్ కూడా లేవన్నా. ఓకే. ఒక్కసారి అరుణాచల్ ప్రదేశ్ దాకా హ్మ్. ఎళ్లారు. అంటే మరి 2 ఇయర్స్ వెయిట్ చేసారా? లేదన్నా. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ చూసి సార్‌ని గూడా ఏదన్నా అంటే అకేషనల్లీ నేను మెసేజ్‌లు పెట్టేవాడిననమాట. హ్మ్. 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 ఏదన్నా దివాళీ అప్పుడు, ఓకే. సంక్రాంతి అప్పుడు, ఏదన్నా ఫెస్టివల్స్‌కి చూసి మెసేజ్ చేస్తూ సార్ నేను సూర్యప్రకాష్‌ని అంటే, హ్మ్. హ్మ్. సార్ గూడా నా కాంటాక్ట్ సేవ్ చేసుకున్నారు. 2 టైమ్స్ నేను సార్‌ని కలవడానికి అది నాకైతే బాగా గుర్తుందన్న. అంటే కాలేజీ డేస్‌లో అదే జరిగింది వితిన్ షార్ట్ స్పాన్‌లోనే. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కెళ్ళి సార్‌ని కలవలేకుండా వచ్చేసాను. ఓకే. సార్ బిజీ షెడ్యూల్ వల్ల రమ్మన్నారు. సార్‌ని కలవకుండా వచ్చేసాను. ఇంట్లో ఒకరోజు కాలేజీకి వెళ్ళి నైట్ రాలేదంటే ఆబ్వియస్లీ ఇంట్లో ఓకే. పేరెంట్స్ అందరూ చెప్పకుండా ఎళ్లారు మీరు. చెప్పకుండా వెళ్ళాను. ఓకే. సో, అంటే తిట్టేవాళ్ళనమాట. అంతే కదా! ఒకరోజంతా అవును. ఎందుకు ఎక్కడెళ్ళావు? ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్ అవును. ఎవరెవరు? అవును. ఏం కలుస్తున్నారు? ఎట్టా నీ ఫ్రెండ్స్ అంతా ఎవరు? అనేవాళ్ళు. యెస్. నేనేమో ఈ అడ్వెంచర్ మీద ఒకవేళ చెప్పినా గానీ నువ్వు చేయలేవు గదా! అంటారు. హ్మ్. సో, హ్మ్. మోర్ ఓవర్ అక్కడ చనిపోయిన మల్లి మస్తాన్ బాబాని చూసి ఇంట్లో పేరెంట్స్ అందరూ గూడా నాట్ ఓన్లీ నా పేరెంట్స్ అనే అవును. కదన్నా. ఎవరైనా కూడా. డిస్ట్రిక్ట్‌లో ఉన్న అందరూ గూడా భయపడిపోయి ఉన్నారు అప్పుడు. అవును. ఈ అడ్వెంచర్‌లోకి ఎవరన్నా వస్తారంటే ఆబ్వియస్లీ వద్దు వద్దు అనే అనే చెప్తున్నారు. చెప్పే సిట్యుయేషన్స్ అన్న. అప్పుడు ఇంకా సార్‌ని రెండు సార్లు కలవలేకపోవటం వల్ల సార్‌కి నా ఇంట్రెస్ట్ అర్థమైంది. ఓకే. సో, అలా నా ఇంట్రెస్ట్ సార్‌కి అర్థమయిన తర్వాత సారు అడిగారనమాట. ఓకే. కోర్స్ చేస్తావా? పంపిస్తాను అంటే, ఓకే సార్ అని చెప్పాను. ఆ కోర్స్ కంటే ముందు గూడా నీకు ఆ బేసిక్ కోర్స్ నేర్చుకునే దానికి ముందు గూడా అసలు రాక్ క్లైంబింగ్ అంటే ఏంటి? ట్రెక్కింగ్ అంటే ఏంటి? ర్యాప్లింగ్ అంటే ఏంటి? అవన్నీ కూడా హైదరాబాద్‌లో, విజయవాడలో సార్ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాను. ఓహ్! వెరీ ఆ గుడ్. ట్రైనింగ్ అయితే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎవరెస్ట్ జర్నీ ఎంతుంటదో ఆ ట్రైనింగ్ గూడా అంతుంటది. ఓహ్! ఎందుకంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళాను. హ్మ్. అప్పటికే నా డిగ్రీ అయిపోయింది. బయోటెక్నాలజీ అయిపోయింది. తర్వాత నేను విజయవాడలో సబ్ ఇన్స్‌పెక్టర్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ప్రిపేర్ అవుతుంటే సేమ్ ప్రిలిమ్స్ అయిపోయాయి. ఈవెంట్స్ అయిపోయాయి. మెయిన్స్ అయిపోయిన తర్వాత అదే మెయిన్స్‌కి ముందు చెప్పకుండా ఎళ్ళిపోయాను. ఓకే. ఎందుకంటే నా మనసు ఎప్పుడూ లైక్ నేను అనుకున్నది ఆ రోజు అదే గదా! అలా కసితోనే ఉండాలి. మళ్ళా నేను డైవర్ట్ అయిపోతున్నాను అని చెప్పి మనసంతా ఒప్పుకునేది గాదు. ఓకే. అంటే ఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నా సరే 100% మనసులో ఇచ్చేవాళ్ళు కాదు. అది 100% అసలు రావట్లేదు. ఓకే. హ్మ్. హ్మ్. సో, అలా చెప్పిన తర్వాత నేను ఇంకా ఇంట్లో చెప్తే వద్దన్నారు. హ్మ్. సరే ఇంకా చెప్పి మనకు ఒక కాన్ఫిడెన్స్, కరెక్ట్ ఐడియా ఉన్నప్పుడు చెప్పైనా చేయాలి. లేకపోతే చెప్పకుండా అయినా చేయాలి. ఓకే. సో, నేను సెకండ్ దాన్ని ఫాలో అయ్యాను. చెప్పకుండా ఫోన్ ఉంటే ఫోన్ ఆపేసి. సో, 1 వీక్ అంతా ఇంట్లో వాళ్ళు కంగారు పడ్డారనమాట. హ్మ్. అరే! తర్వాత అంటే ఇంట్లో కంపల్సరీ బాధపడతారు, భయపడుతుంటారని తెలిసి మళ్ళీ ఒక అన్‌నోన్ నంబర్ నుంచేసి నేను ఎక్కడికెళ్ళలేదు. ఇలా అడ్వెంచర్ కోర్స్‌కొచ్చున్నాను ఓకే. అని ఇంట్లో చెప్పాక అందరూ భయపడ్డారు. ఆ తర్వాత నేను మెయిన్స్ రాసేసి ఇంటికొచ్చానన్న. ఇంటికొచ్చిన తర్వాత మా అన్నయ్య బర్త్‌డే ముందు ఓకే. అదే బర్త్‌డే తర్వాత ఇంక ఇంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా అంటే ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా అది హాలిడేస్ గదా! ఇప్పుడు ఎట్టో ఖాళీగా ఉన్నాను గదా! అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక సీట్ వచ్చింది నాకు. అక్కడ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేసొస్తాను.
అని చెప్పాను. అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ భయపడుతుంటే అక్కడంతా ఏముండదు, అలా ఊరికే జస్ట్ వెళ్ళొస్తాం, అందరూ ఉంటారు, చెప్తారంట క్లాసులు, అలా అలా చెప్పేసి ఆ బర్త్డే అయిపోయిన నెక్స్ట్ రోజే నేను వచ్చేసాను బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి. బట్ 18th మా అన్నయ్య బర్త్డే నాకు బాగా గుర్తుంది. నాకు 22nd ట్రైన్ విజయవాడ నుంచి అస్సాంకి. ఓకే. సో అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి. ఈ 3-4 డేస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మళ్ళీ ఫ్రెండ్స్ రూమ్లో ఉండి కొంచెం ముందు వాళ్ళని అక్కడి నుంచి బయటికి రావటమే కష్టం కదా, అసలు పేరెంట్సే ఒప్పుకోవట్లేదు. ఒప్పుకున్నప్పుడు మళ్ళీ అక్కడ ఛాన్స్ దొరికినప్పుడే వచ్చేయాలి మనం బయటకు అని చెప్పి వచ్చేసి అక్కడి నుంచి నేను బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్కి వెళ్ళాను అన్న. సో అక్కడి వరకు అయితే ఇంకా ప్రాబ్లం లేకుండా ఉండింది. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఇప్పటికి అరుణాచల్ ప్రదేశ్లో నీమాస్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. అక్కడ బేసిక్గా అందరూ ఎక్కువ నార్త్ వాళ్ళంతా ఉండేది. మన సౌత్ నుంచి అంటే ఆబ్వియస్లీ అందరికి తెలిసిందే, తక్కువ మంది ఉండేది. ఓకే. ఎవరైనా వచ్చారా ఆ టైంలో మీకు? వచ్చారన్న. ఓకే. సౌత్ నుంచి బెంగళూరు నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చారు? తెలుగు వాళ్ళు కానీ వచ్చారు, బట్ ఉండలేకపోయారు. ఉండకుండా రిటర్న్ వచ్చేసారు కోర్స్ చేయకుండా. ఓకే. ఉండలేకపోయారు. అక్కడ ఎలా అంటే ఇప్పుడు 30 మెంబర్స్ అయితే ఫైనల్ ఫిల్టర్ ఎంతమంది అయ్యారు ఆ కోర్సులో? సర్టిఫికేట్ ఇస్తారన్న. 30 మెంబర్స్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ఉంటారు, ఎవరు ఫిట్, ఎవరు ఫర్దర్ కోర్స్కి ఎవరు ఎలిజిబుల్ అనేది క్లియర్గా ఆ కోర్సులో తెలిసిపోద్ది. ఆ ట్రైనింగ్ కూడా ఓన్లీ 30 days ఉంటుంది. 30 days ఉంటుంది. సో హై ఆల్టిట్యూడ్లోకి తీసుకెళ్తారు మనల్ని. అరౌండ్ మనం ఇక్కడంటే మీన్ ఆఫ్ సీ లెవెల్కి 100 meters హైట్లోనే ఉంటాము. నార్త్ అక్కడికి వెళ్ళిన తర్వాత 4,000 to 5,000 meters హైట్కి కూడా తీసుకెళ్తారు ట్రైనింగ్ పీరియడ్లోనే. నేను అంత దూరం నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అప్పుడు పాస్ట్ నా లైఫ్లో ఏదైతే ఉందో అది నేను జర్నీ చేయటం, అంత దూరం మళ్ళీ అగైన్ ఇంట్లో వాళ్ళందరూ భయపడటం, ఫోన్లు చేయటం. అంటే నాకు ఎంత కష్టం ఉన్నా కానీ అక్కడ నేను చెప్పేవాడిని. కొంత డబ్బులు అమ్మ వాళ్ళు సపోర్ట్ చేశారు. సో తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్లో సరిగ్గా మనకు తెలుగు తప్ప ఏ భాష రాదు అప్పుడు. బహుశా అక్కడంతా హిందీ. ఇప్పటికీ నేను చెప్తుంటానన్నా, అంటే ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ ఛాన్స్ వచ్చినా దాన్ని 100% ఎఫర్ట్స్తో నేర్చుకోగలిగితే సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. అంతేకాని నాకు లాంగ్వేజ్ రాదు, లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే నాకు ఇది వల్ల కావడం లేదు అనే ఈ సాకులు కారణాలు పెట్టకుండా. సాకులు నేను నిజంగా చెప్తున్నానన్న, ప్రతి ఇంటర్వ్యూలో చెప్పున్నా అనమాట, ఆ హిందీ అనేది నేను నేర్చుకుంది పానీపూరి తినే దగ్గరేను. సో అక్కడ చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకున్నాను. అంటే రెగ్యులర్ గా భయ్యా కిత్నా, కైసే హో, ప్యాస్దా. సో ఇలాంటి వర్డ్స్ అన్ని నేర్చుకోవటం వల్ల ఆ ఇన్స్టిట్యూట్ లో కొంచెం నాకు చిన్న చిన్న వర్డ్స్ అర్థమయ్యాయి అనమాట. సో అక్కడ ఉన్నాక బేసిక్ గా అందరూ ఒక టెంట్ లోనే ఉండేవాళ్ళు. లైక్ అక్కడ నార్త్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా టెంట్లు ఇస్తారనమాట. వాళ్ళు 4 సరిపోయే టెంట్ లో లైక్ 10 మంది ఉండటం అలా చేసేవాళ్ళు. నా టెంట్ లో మాత్రం నేను ఒక్కడినే, ఎవరు రాలేదు. సరే ఓకే అంటే మెంటల్లీ ఇన్ కేస్ మనం ఫిజికల్లీ కొంచెం వీక్ ఉన్నా మెంటల్లీ ఉండాలి, మెంటల్లీ ఉన్నా ఫిజికల్లీ ఉండాలి. ఈ కాన్సెప్ట్తో నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అక్కడ ఏం జరగబోద్దో ముందే అనాలిసిస్ చేసుకున్నాను. స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్లీ అండ్ మెంటల్లీ చాలా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒకవేళ ఫిజికల్లీ కొంచెం వీక్ అయినా మెంటల్లీ మనం స్ట్రాంగ్ గా అని అనుకుంటే మాత్రం చేయగలుగుతాం. ఓకే. సో అలా నేను అక్కడ వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ సరిగ్గా మాట్లాడేవాళ్ళు కాదు. ఆబ్వియస్లీ అందరూ ఈ అడ్వెంచర్లా అంటేనే కొంచెం బ్రాండెడ్ బట్టలు అన్ని థింగ్స్ అన్ని యూజ్ చేస్తుంటారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడికి వెళ్ళటమే గొప్ప. సో అక్కడ ఉండి అక్కడి నుంచి ఇప్పటికి నేను 2017లో నేను కోర్స్ చేశాను అన్న అరుణాచల్ ప్రదేశ్లో నీమాస్ అనే మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్లో. అక్కడ చేసిన రన్నింగ్ రికార్డు ఇప్పటికీ బహుశా ఎవరు చేసి ఉండరు అనమాట. సో అంటే 25 kilos వెయిట్ తోటే 20 kilometers రన్ చేయాలి. అది హై ఆల్టిట్యూడ్లో 4,000 meters హైట్లో.
ఆక్సిజన్ కూడా తక్కువ ఉంటుంది కదా. ఆక్సిజన్ ఆబ్వియస్లీ తక్కువ ఉంటుంది. సో అక్కడ బేసిక్గా ఇన్స్టిట్యూట్లోనే అసలు కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఫిల్టర్ చేస్తారనమాట. అంటే రన్నింగ్ పెడతారు, మార్నింగ్ గ్రౌండ్లోకి తీసుకొచ్చి పరిగెట్టిస్తారు. కనీసం నా వెనకాల నేను తిరిగి చూసినా కానీ కనిపించకూడదు అనమాట, అంత ఫాస్ట్గా పరిగెట్టేవాడిని. నాకు నా వెనకాల వాళ్ళతో కాదు కాంపిటీషన్, నాకు కనిపించకూడదు. అలా పెట్టుకొని అలా ఆ ఇన్స్టిట్యూట్లో అంత ఫాస్ట్గా నేను రన్ చేయటం, అందరి దృష్టిలో సూర్యప్రకాష్ అనేవాడు ఆ ఇన్స్టిట్యూట్లో మంచి ఫిజికల్లీ ఫిట్ అనే ఒక ముద్ర అయితే పడిపోయింది. దెన్ అందరూ ఆటోమేటిక్ గా నాకు ఫ్రెండ్స్. పరిగెత్తేటప్పుడు కూడా మీ ఫోకస్ వెనకాల కనిపించకూడదు, మీకు వారు కనిపించకూడదు, వాళ్ళు మీకు కనిపించకూడదు. సో ఎవరు నా ముందు ఉండకూడదు, నా వెనకాల వాళ్ళు నాకు కనిపించకూడదు. ఓకే, అలా అనుకొని నేను ఆ రోజు ఆ ఇన్స్టిట్యూట్ లో చేశాను. అందరూ కూడా ఆటోమేటిక్ గా ఇంకా ఇప్పుడైతే మీరు అయితే 25 kilos మోసుకుంటూ 20 kilometers రన్నింగ్, దాంట్లో ఫస్ట్ సూపర్. అది నా లైఫ్లో బాగా గుర్తుండే. ఇంకోటి అంటే మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారన్న, అంటే కోర్స్కి. ఓకే, ట్రైనింగ్ ఇచ్చేది కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళే అక్కడ. ఆ కోర్స్లో కూడా మళ్ళా ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చారు. ఆ ఆర్మీ పర్సన్ కూడా చెప్పారనమాట, అంటే ఫస్ట్ టైం నేను ఒక సివిలియన్తో ఓడిపోతున్నాను అంటే ఆ ఫైనల్ రేస్ అప్పుడు అని చెప్పి నేను భయపడిపోయాను. అట్లీస్ట్ సూర్యాన్ని క్యాచ్ చేసుకుంటే సెకండ్ ప్లేస్ అయినా వస్తుంది అంటే నా లైఫ్లో అది కూడా మంచి మూమెంట్ అన్న. ఓకే, సరే ఈ పాయింట్ మీరు నాకు చెప్తుంటే నాకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగింది, ఎలా జరిగిందని. మరి దీని వెనక ఏదో ఉంటుంది, ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే అంతలాగా పరిగెత్తడం అనేది ఇంపాసిబుల్. కానీ దానికి ముందు జరిగిన విషయం ఏంటి? దాని ముందు నరసింహకొండలో ఆటోమేటిక్ గా ఇంట్లో వాళ్ళకి చెప్పినా గానీ ఒప్పుకునే వాళ్ళు కాదు కదన్నా. అవును, అంటే సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ కి ముందు కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉన్నాను. లేచి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి గ్రౌండ్ అంటే పోలీస్ ట్రైనింగ్ అప్పుడు అంటే ఈవెంట్స్ అప్పుడు కూడా నేను ఇది మైండ్ లో పెట్టుకొని రన్నింగ్ చేసేవాడిని. నరసింహకొండ 10 సార్లు ఎక్కి దిగేయటం, రన్నింగ్ మెయిన్, రన్నింగ్ 10 సార్లు ఎక్కి దిగేవాళ్ళు ఫాస్ట్ గా అన్నమాట. సో ఫాస్ట్ గా ఎక్కడం, ఫాస్ట్ గా అదే రన్నింగ్ లోనే దిగటం, రన్నింగ్ ఏమి. సో అలా చేశాను. ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళి కోర్స్ చేసి మళ్ళీ నాకు అనిపించింది అన్న, అంటే అలా కొంచెం అంతా కష్టంగా అనిపించడం, బాగా చలేసేయటం. సరైన మీరు నరసింహకొండకి ఎక్కి దిగి నరసింహకొండ చుట్టూ మీరు చేసి ఇవన్నీ అన్నారు. ఆ టైంలో మీరు నాకు లాస్ట్ టైం అన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇన్ని గంటలకు లేసేవాడిని. ఎన్ని గంటలకు లేసేవాడు? 4 to 5 మధ్యలో లేచేవాడిని. లేచి అంటే ఎవరు లేకముందే లేయాలి, బ్యాగ్ లో వాటర్ బాటిల్ పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి. ప్రాక్టీస్ అయిపోయి మళ్ళీ ఇంట్లో వాళ్ళు లేచే లోపల అంటే డౌట్ రాకుండా వచ్చినా ఓకే వీడు సబ్ ఇన్స్పెక్టర్ ఈవెంట్స్ కి పరిగెడుతున్నాడు అనుకునేలాగే అనమాట. ఈ నా ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ప్రాక్టీస్ అనేది లేకుండా కవర్ చేసుకున్నాను ఇంట్లో కూడా. సో ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత కోర్స్ చేసి నాకు అనిపించింది, అంటే ఏంట్రా ఇంత కష్టంగా ఉంది, ఈ కోర్సులు చేయటం ఇంపాసిబుల్ ఏమో అని నాకు అనిపించాక వచ్చేద్దాం అనుకున్నా కానీ రిటర్న్ వచ్చేదానికి కూడా డబ్బులు లేవు అప్పుడు. అంటే 1 month తర్వాత ట్రైన్ టికెట్ చేసేసుకోండి నన్ను, అయిపోతేనే రావాలి, మళ్ళీ అందరు రావాలి, అలా కొంచెం ఉండి మంచిగా అక్కడ ప్రెసెంటేషన్ జరిగింది. 100% ఎఫర్ట్స్ తో అక్కడ సక్సెస్ అయ్యి వచ్చిన తర్వాత సేమ్ టైం న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ రావటం. నాకు ఎస్పెషల్లీ నేను చెప్తున్నా అన్న, ఈ రోజు అయితే ఈ ఇంటర్వ్యూ చాలా చాలా స్పెషల్ నాకు. అంటే నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చున్నాను కానీ నా లైఫ్లో నేను ఫస్ట్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ చేసి వచ్చిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసింది మీ నాన్నగారు, సింగంశెట్టి మురళి గారు. సో ఈరోజు మీతో ఇంటర్వ్యూకి కూర్చోవటం నాకు అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఇంటర్వ్యూ చేయటం నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఆ రోజు నా లైఫ్ లో అదే నా ఫస్ట్ టైం నేను ఒక మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూ కూర్చోవటం నాకు ఇప్పటికీ గుర్తుంటది, ఫస్ట్ మూమెంట్ కాబట్టి. అక్కడి నుంచి ఇంకా పేపర్లో ఆర్టికల్స్ రావటం, పేరెంట్స్ ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కొలీగ్స్ మంచి కొడుకుని అన్నారమ్మా, చూసాం మీ అబ్బాయి గురించి పేపర్లో చూసాం న్యూస్ లో అంటుంటే ఇంకా పేరెంట్స్ సపోర్ట్ చేయటం స్టార్ట్ చేశారు. ఓకే, మరి ఎలా సపోర్ట్ చేస్తారు? నాన్నగారు ఏం చేస్తుంటారు?
నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ లో సూపర్వైజర్. ఓకే, మరి ఆ అమ్మ సపోర్ట్ చేసేది తెలుస్తుంది బయటికి, కానీ నాన్న మాత్రం మరి నాన్న ఏమన్నాడు ఆ టైంలో? నాన్న ఫీలింగ్ ఏంటి? ఇద్దరు అమ్మ కూడా ఎందుకురా నాన్న నీకు ఈ పనులన్నీ, చక్క జాబ్ లోకి వచ్చాయి, ఓకే మంచిగా ఉంటది కెరియర్, అడ్వెంచర్, ఏం జరుగుతుందో నువ్వు చూసావు క్లియర్ గా, ఎందుకు మనకు రిస్క్ వద్దు అని మా అన్నయ్య, మా తమ్ముడు, అమ్మ, నాన్న అందరూ కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. ఓకే, ఈ పాయింట్ ఇక్కడే మనం ఫ్రీజ్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అలా అన్నారు ద స్టార్టింగ్ టైంలో. ఓకే, మళ్ళీ ఈ పాయింట్ మనం కొంత క్యారీ చేసి కొన్ని విషయాలు మాట్లాడుకొని మళ్ళీ ఎవరెస్ట్ మీరు సాధించిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో అప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఓకేనా, ఇప్పటివరకు ఇది మాత్రం హోల్డ్ చేద్దాం. షూర్. ఓకే.